హలో అందరికీ. ఈరోజైతే సపోటా జ్యూస్ చేస్తున్నాను. వేసవి కాలంలో చల్లగా టేస్టీగా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇలా పొట్టు గింజలు తీసి పెట్టుకున్న సపోటాని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్నాక అవన్నీ సపోటానంతా మిక్సర్ జార్లో వేసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్, కొంచెం షుగర్ 3-4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, సపోటా ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా. ఒక 4-5 టేబుల్స్ అయితే వేసుకున్నాను నేను. కొంచెం స్వీట్గానే తాగుతారు పిల్లలైనా సరే, మా హస్బెండ్ అయినా నేనైనా కదా. అందుకనే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక దీంట్లోకి అయితే నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యూజ్ చేస్తాను, పాలని. ఆ పాలు కూడా పోసుకుంటున్నాను. చూడండి, చిక్కటి పాలు ఇవైతే చాలా బాగుంటాయి పాలు. అవి కూడా అన్నీ మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి 1 టైము. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకొని 2 గ్లాసెస్ తీసుకొని గ్లాసులలో కొంచెంగా పోసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గ్లాస్లో పోసుకున్నాక గార్నిషింగ్ కోసం మీ ఇష్టం అండి. నేనైతే బాదం, కాజు, కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసవి కాలంలో పిల్లలకు చల్లగా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.